మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ విద్యార్థి అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవిగారు మాజీ ఎస్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవిగారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు లక్షలాది మంది విద్యార్థులతో కలిసి ధర్నాలు నిర్వహించి జైలుకి వెళ్లి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినట్లు తెలిపారు. చిన్ననాటి నుంచే తెలంగాణ రాష్ట్రం రావాలని తాను కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర వహించిన ఫలితంగానే తాను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పదవి దక్కిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుర్ర సురేష్ గారు, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరవిందస్వామిగారు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు, సీనియర్ నాయకులు మరియు పాలమూరు యూనివర్సిటీ స్వేరో విద్యార్థి నాయకులు పవన్ కుమార్ గారు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కో-కన్వీనర్ నారదత్తుగారు, బుర్ర సురేష్ గారు తదితరులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. యూనివర్సిటీలో అప్పుడు నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు నాకు జీవితకాలంలో మర్చిపోలేని సంఘటన ఏంటంటే తెలంగాణ పుట్టకా నుంచి తెలంగాణ రాష్ట్రం రావడం. అయితే మీ అందరూ తెలుసు కదా, ఒక స్టూడెంట్కి ఏం కావాలంటుందమ్మా, ఉద్యోగం రావాలంటుంది. నేను ఉద్యోగ సోపానం విజేత కంపెనీ జరిగి ఎంఆర్ఓ కావాలని హైదరాబాద్ వచ్చినాను. కానీ పోయేటప్పుడు మంత్రి హోదాలో ఇంటికి పోయినా. స్టూడెంట్కి వచ్చి బ్యాగ్లతోని ఉస్మానియాకి వచ్చి ఎంఆర్ఓ కావాలని ఇంటర్వ్యూలో మామూలుగా ఏమంటాం మనం, నాకు ఒక మార్కులోనే ఉద్యోగం పోయిందంటాం కదా, నాకు ఒక మార్కులో పోలేదమ్మా, ఒకటే మార్క్ మీద పోయింది. నాకు 352 పాయింట్ నేను లాస్ట్ ఎక్కింది. 352కి ఉద్యోగం చివరి వచ్చింది. అది 2004 గ్రూప్ 2 బ్యాచ్ ఉంది. అప్పుడు నాకు ఉద్యోగం రాలే. సరే మంచిదని చెప్పి నేను చదవలేకపోతా ఉన్నాయి అసలు. తెలంగాణ ఉద్యమం చేయాలని డిసైడ్ అయినా. ఆ సమయానికి తెలంగాణలో తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు ఉండేవి. పనులు మొత్తం కూడా తెలంగాణ వాళ్ళు కట్టేటోళ్ళు, డబ్బులన్నీ కూడా ఆంధ్రకు పోయేవి. ప్రజలంతా హైదరాబాద్ ఉండేవాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రులు మొత్తం కూడా రాయలసీమ, ఆంధ్ర వాళ్ళు ఉండేది. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ సమాజం ఎప్పటికెప్పటికి కూడా పాటల ద్వారా, మాటల ద్వారా, సభల సమావేశాల ద్వారా ఎంతో మంది ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ వీరులకు, తెలంగాణ వీరులకు, జై తెలంగాణ. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.